నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ప్రస్తుతం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి యుఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో అదొక చర్చకైతే దారితీసింది. దాంతోపాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. సార్, సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే యుఎస్ రాజకీయ పర్యటనకు అనుమతిని కేంద్రం నిరాకరించింది, దీనిపైన కేంద్రం ఏమో చెప్తుంది, కేవలం సెక్యూరిటీ రీజన్స్ తోటి కొన్ని సమయాల్లో నిరాకరిస్తామని చెప్పి కేంద్రం చెప్తుంది. కానీ సీఎం గారు అలాగే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తెలంగాణలో వచ్చేటువంటి పెట్టుబడులను అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ రకమైన చర్యకు పాల్పడడం అంటున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? గతంలో కూడా బీజేపీ పార్టీ తెలంగాణ ఏర్పాటు పైన, తెలంగాణ నిర్మాణం పైన, తెలంగాణ పుట్టుక పైన తన విషయం కక్కింది, చల్లింది కూడా. మరొకసారి తెలంగాణ అభివృద్ధి జరగకుండా, తెలంగాణ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది, రేవంత్ రెడ్డి గారి ఒక నాయకత్వం బలపడుతుంది ఉద్దేశంతో తెలంగాణ విద్యా సంస్థలు రాకుండా అడ్డుకున్నటువంటి బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు 4 ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. వారికి ఒక్క ఓటు రాకుండా, ఒక్క సీట్ రాకుండా తెలంగాణ చూసుకుంటూ ఉంటారు. ఎందుకు చిల్లరగా మాట్లాడుతూ ఉంటారు అర్థం కాదు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాల నుంచి తెలంగాణ అడుగులకు వేస్తూ ఉంటే 2.5 సంవత్సరాలు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు? అంటే బీజేపీ పార్టీ మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి మేలు చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉంది. గతంలో ఎన్ని మేలు చేసినా కూడా ఈ మేలు చేయడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్న అనుబంధం మళ్ళీ అందరూ తెలిసిపోయింది. బీజేపీ పార్టీ ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన వారికి ఒక విశ్వాసం ఏంటంటే రేపు రేవంత్ రెడ్డి గారు ఇంకా అభివృద్ధి చేస్తూ ఉంటే గతంలో కన్నా ఇంకా మెరుగైన సీట్లు వస్తుంది, గతంలో కన్నా కాంగ్రెస్ ఇంకా పుంజుకునే ఉద్దేశంతో చిల్లర వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని వ్యవహారాలు చేసినా రేపు అభివృద్ధి నినాదంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. దేశానికి తెలంగాణ ఒక దిక్సూచిగా, ప్రపంచానికి హైదరాబాద్ ఒక మార్గదర్శకంగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా గుజరాత్కు ఉన్నటువంటి అర్హత ఏంది, తెలంగాణ అర్హత ఏంది? గుజరాత్ ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన శాఖలు ఉన్నాయా, తెలంగాణ మధ్య శాఖలు లేవా? ఎందుకు బీజేపీకి మరి ఒకసారి తెలంగాణ పైన వివక్ష ఏర్పడుతుంది? తెలంగాణ పైన విదేశాంతం రావద్దా? తెలంగాణలో ఎందుకు అంచనాగా ముందుకు వెళ్ళొద్దా? తెలంగాణ నాయకత్వం ముందుకు పోవద్దా? తెలంగాణ మళ్ళీ అభివృద్ధి జరగొద్దని ఉద్దేశంతో గుజరాత్కి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిన బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ పైన చూపట్లేదు? మరొక వివక్ష ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఎందుకు? తెలంగాణ రాష్ట్రం పైన కోపం ఎందుకు? తెలంగాణ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది కాబట్టి, అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది కాబట్టి, రైతు సంక్షేమంలో ముందుకుంది కాబట్టి, అదేవిధంగా సన్నబియ్యం ఇస్తుంది కాబట్టి, రేషన్ కార్డులు ఇస్తుంది కాబట్టి, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాబట్టి, రైతు సంక్షేమం చేస్తుంది కాబట్టి ఆ అభివృద్ధి జరుగుతూ ఉంటే, ఇంకా అభివృద్ధి జరిగితే రేపు చిరస్థాయిగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి శాశ్వత ముఖ్యమంత్రి అయిపోతాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా నిలిచిపోతుంది. అదేవిధంగా మన బెంగాల్లో నుండి మన జ్యోతి బసుల 20 సంవత్సరాలు చేసిన ఉద్దేశంతో వాళ్ళు భయపడతా ఉన్నారు. అయితే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది, 21A నిషేధిత భూములకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ చేయాలని చెప్పి దీన్ని చూపిస్తుంది. మీరు గతంలో బీఆర్ఎస్ ధరణి పేరుతోటి ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ సమయంలో భూములు అన్యాక్రాంతమయ్యాయని లాక్కున్నాయని మీరు చెప్తారు. బీజేపీ అంటుంది ఇటు బీఆర్ఎస్ ఏమో ధరణి పేరుతోటి, కాంగ్రెస్ భూభారతి పేరుతోటి ప్రభుత్వ భూములను మింగేయాలని చూసని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇంకోటి 21A నిషేధిత భూములకు సంబంధించి కొంతమంది ప్రజల్లో వారి యొక్క ఏదైతే ఇల్లు గతంలో ఇచ్చిన ఇల్లులు కూడా ఆ కోటాలోకి వెళ్ళినాయి. దీనికి సంబంధించిన ఆందోళన ఎట్లా నివృత్తిపరుస్తారు? ఏమంటే బీఆర్ఎస్ సంబంధించిన దాదాపు 80% పైగా బినామీలు 22 ఉండడం వల్ల వాళ్ళు గగ్గోలు పడుతూ ఉన్నారు. ధరణి పేరు మీద కొన్ని లక్షల ఎకరాలు మీ పెత్తందారులకు, మీ కులపోలకు, మీ పాలోలకు, మీ పగోళ్ళకు, మీ ఇంటోళ్ళకు, మీ ఇంటి కొడుకులకు, మీ యొక్క కుటుంబ సభ్యులకు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తూ ఉంది. సిగ్గులేని మాటలు బంద్ చేయండి. ఫస్ట్ సిగ్గుతో మాటలు బంద్ చేయండి. ధరణి లోపాలే ఈ 28కి కారణం అయింది కాబట్టి మీరు మాట్లాడడం కొంచెం సిగ్గుతో మాట్లాడండి. రైతాంగానికి ఒక గుంట భూమి కూడా ఇబ్బంది కలగదు. నివాసం ఉన్నటువంటి ఒక కుటుంబానికి ఒక గజం భూమి కూడా ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. స్పష్టంగా మేము చేయాల్సిన ప్రతి మాట మీ గురించి మాట్లాడతాం. రైతులను దగాయేసింది మీరు, రైతులంటే భూములు హక్కుంది మీరు. మేము భూములు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. అరే మీరు మాట్లాడే ముందు సిగ్గులేని మాట మాట్లాడుతుంది. మీరు ఎందుకు ధరణి చేసిరు, ధరణి పోట్లో దగాయని చెప్పగలుగుతారా? ధరణి ద్వారా మీ కుటుంబ సభ్యులకు, మీ పాలనలకు మీరు భూములు ఇచ్చినారు. హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు కొన్ని లక్షల ఎకరాలు దోచుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. వీరు రాష్ట్రాన్ని దోచుకున్నారు, వారు దేశాన్ని దోచుకుంటున్నారు. ఈ యొక్క వ్యవస్థకు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి తలనొప్పి మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి లేనిపోని బట్టకాజీ మీదేస్తున్నారు. అటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు, ఇక రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ మద్దతు ఉంది.
అయినా కానీ మీ ఎవ్వరికీ లేదు. మాకు ప్రజాబలం ఉంది, మాకు రైతాంగ బలం ఉంది, మాకు నిరుపేద కుటుంబాల ఆశీర్వాదం ఉంది. కాబట్టి సుస్పష్టంగా రేవంత్ రెడ్డి గారు బెంగాల్లో ఏ విధంగా అయితే జ్యోతి బసు గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనులు అవుతా అని చెప్పి ఉద్దేశంతో మీరు కుట్ర పంతురు. ఆ కుట్రని మేము సాగనీయం, మీ మోసాన్ని ఎండగడతాం, మీ దగాని మేము తెలియజేస్తాం. 22 ఏ విధంగా అయితే చేసిరో దానికి కారణం ధరణి పోర్టల్ యొక్క దగా యొక్క వ్యవస్థనే. రైతులకు మీరు ఏమా చేసిన ఈ దుర్మార్గులరా, మీకు రైతుల గురించి మాట అర్హత లేదు, రైతు గురించి మాకు అర్హత లేదు. అయితే సార్ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిపైన ఎట్లా క్రమశిక్షణ కమిటీ ఏ రకంగా చర్యలు తీసుకోబోతుంది. అయితే ఈ సమయంలోనే ఇంకొక వాదన కూడా వచ్చింది. సరే కొండా సురేఖ పైన అలాగే చిన్నారెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, మరి రాజగోపాల్ రెడ్డికి పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు, అతను గతంలో కూడా ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతూ మన ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్తారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతారో వారు ఎవరైనా ప్రాంతం, సామాజిక వర్గం, వ్యవస్థ, కులం, మతం ఏముండదు. ఎవరైనా మంత్రి స్థాయిలో కానీ, చైర్మన్ స్థాయిలో కానీ, ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడితే వేటు వేయాల్సిందే, అర్హత ప్రకటించాల్సిందే. నివేదిక వచ్చింది, తద్వారా ఎవరైతే ఏ విధంగా అయితే శిక్షార్హులో జరుగుతుంది. చిల్లర మాట్లాడి ఏ ఎవరిని కూడా సమస్య లేదు. తమకు తాము బాండ్ పేపర్ అనుకుంటున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ లేకపోతే టిష్యూ పేపర్ కన్నా ఈయనంగా వాళ్ళని చూసుకుంటారు. కాబట్టి మీరు మీ స్థాయి గురించి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు వ్యవహరించినా వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే. వారు ఏ స్థాయిలో ఉండని, ఏ కులమైన కానీ, ఏ ప్రాంతమైన కానీ. చూశారు కదా, ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే ఎవరైనా సరే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ దీనిపైన ఆల్రెడీ నిర్ణయం తీసుకుని నివేదిక కూడా సమర్పించింది. ఈ లైన్ దాటిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే అది ప్రాంతాలకు అతీతంగా, సామాజిక వర్గాలకు అతీతంగా కూడా ఆ పార్టీ కన్నతల్లి లాంటిది. ఖచ్చితంగా ఈ లైన్ ఎవరు దాటినా వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నట్టు పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సంపత్ కుమార్, గాంధీ భవన్.